బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, సౌరి వల్ల దీపే కార్తిక్ని కాపాడిన తన ప్రాణదాత అన్న విషయం ఇంట్లో అందరికీ అయితే తెలిసిపోతుంది. అది విని ఒక్కసారిగా జోష్న అలాగే సుమిత్ర పారిజాతం షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ దశరథ కూడా షాక్ అవుతారు. ఇక కార్తిక్, అత్త నువ్వు ఇంతకు ముందే చెప్పావు, నా ప్రాణదాత ఎవరో తెలిస్తే ఖచ్చితంగా తనకి థ్యాంక్స్ చెప్తానని. అలాగే ఈ లాకెట్ని నువ్వే నీ చేతులతో తన మెడలో వేస్తావని. అత్త నన్ను కాపాడింది, అలాగే నన్ను పెళ్లి చేసుకుని నాలో సగమైన భాగమైన నా భాగస్వామి ఎవరో కాదు, దీపే. ఆ రోజు నన్ను ప్రాణాలతో కాపాడింది దీపే అత్త అని వెనకాలనే పారిజాతం ట్విస్ట్ మామూలుగా లేదుగా. ఏంటి వీడు ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు? గ్రాని నేను ఇప్పటికే నమ్మలేకపోతున్నాను. బావుని చిన్నతనంలో కాపాడింది దీప అని అంటే వీళ్ళ బంధం చిన్నప్పుడే ముడి వేసుకున్నట్టుంది అని చెప్పేసి జోష్న అంటుంది. ఇక సుమిత్ర, చూడరా కార్తీక్, నేను అన్న మాటని నిలబెట్టుకుంటాను. అవును, దీప ఈ ప్రాణదాత అన్న విషయం ఈరోజు నాకు చెప్పావు కాబట్టి నేను ఖచ్చితంగా దీపకి థ్యాంక్స్ చెప్తాను. అలాగే ఈ లాకెట్ని కూడా నా చేతులతో దీప మెడలో వేస్తాను అని చెప్పేసి సుమిత్ర అయితే ఆ లాకెట్ని దీప మెడలో వేస్తూ, దీప ఆ రోజు కార్తిక్ ప్రాణాన్ని కాపాడావు. చిన్నతనంలోనే నీ ప్రాణాన్ని లెక్క చేయకుండా కార్తిక్ ప్రాణాన్ని కాపాడినప్పుడే నీ మీద నాకు మంచి అభిప్రాయం వచ్చింది. ఎప్పటికైనా నువ్వు కనిపిస్తావని కార్తిక్ ఎదురు చూశాడు. కానీ దేవుడు రాసిన విధిరాత, వాడి భార్యగా నువ్వే వచ్చావు. నిజంగా నేను ఇది నమ్మలేకపోతున్నాను. చిన్నప్పుడు నీ మంచితనం, నీ బుద్ధి పెద్దయ్యాక ఎందుకు ఇలా తయారైందో నాకు అర్థం కావట్లేదు. చూడు, ఇప్పుడు నేను మెచ్చుకున్నాను అంటే దాని ఉద్దేశం నీ మీద కోపం పగ పోయాయి కాదు. నీ మీద ఉన్న కోపం ఎప్పటికీ పోదు. నేను చచ్చేంత వరకు నిన్ను మాత్రం నేను క్షమించను అంటూ సుమిత్ర ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన జోష్న, బావా విన్నావుగా మమ్మీ ఏమనిందో? వినబడింది పెద్ద మేడం, మా చెవులు బాగానే పనిచేస్తున్నాయి అని వెనకాలనే. ఇక దశరథ, అమ్మ దీప, చిన్నతనంలోనే నువ్వు కార్తీక్ ప్రాణాలు కాపాడావంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. చూడమ్మా, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది. ఈరోజు నిజం బయటపడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది. సుమిత్ర మనసు తప్పకుండా మారుతుంది అని చెప్పేసి దశరథ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శివనారాయణ కూడా నాది కూడా అదే అభిప్రాయం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పారిజాతం, జోష్న నిజంగా నిన్ను నమ్మలేకపోతున్నానే. ఆ కార్తిక్ గడు మాయలుడు, ఏదైనా చేస్తాడు. ప్రాణదాత ఎవరో అనుకుంటే ఆ దీప ఆ విషయాన్ని ఇప్పటి వరకు చెప్పకుండా భలే టైం చూసి చెప్పాడే. నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. సుమిత్ర దీపంకి థ్యాంక్స్ చెప్పి ఆ దండ మెళ్ళ వేస్తుందని అస్సలు అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. కానీ కాకపోతే మమ్మీ గురించి మనకు తెలిసిందే కదా, మంచి చేసే వాళ్ళని ఎప్పుడైనా మమ్మీ పొగుడుతుంది. ఇప్పుడు నా భయం అంతా అది కాదు. మమ్మీ మనసు మారకముందే నేను ఈ ఇంటికి వారసురాలవ్వాలి. అవును, ఏదో ఒక అవకాశం మనకి దొరకాలి. అప్పుడు ఇంట్లో అందరినీ ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పేసి జోష్న అయితే అంటుంది. ఇంకా శివనారాయణ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. దశరథ సుమిత్రుల మధ్య దూరం మరింత పెరుగుతుంది. వాళ్ళ మధ్య దూరం పెరగకముందే పెద్దవాడిగా నేనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అవును అని చెప్పేసి ఈ సమస్యకి పరిష్కారం ఒక్కటే అని చెప్పి దశరథ దగ్గరికి వెళ్తాడు. ఇక దశరథ, నాన్న
ఏమైంది? నాతో ఏమైనా మాట్లాడాలా? దశరథ, సుమిత్ర గురించి నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. నాన్న, నేను ఒక్కటే చెప్పాను మీకు. సుమిత్ర తన అభిప్రాయాన్ని మార్చుకొని కాంచనానికి ఏ రోజైతే క్షమాపణ చెప్తుందో అప్పుడే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. చూడు దశరథ, సుమిత్ర తప్పు చేసింది కాబట్టి కాంచన సుమిత్ర మీద కోపంగా ఉంటుందని నువ్వు సుమిత్రని దూరం పెడుతున్నావు. కానీ మనం కాంచనతో కూడా మాట్లాడితే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందేమో. అంటే ఏంటి నాన్న? సుమిత్ర తప్పు చేస్తే కాంచన ఆ తప్పుని అర్థం చేసుకోవాలా? చూడు దశరథ, కొన్నిసార్లు తప్పొప్పుల గురించి ఆలోచించకుండా ఎదుటి వారి మనసుని గెలుచుకోవడం ముఖ్యం. ఇప్పుడు మనం కూడా చేయబోయేది అదే. ఏంటన్నా మీరు అంటుంది? అవును, కాంచనతో ఈ విషయం గురించి నేను మాట్లాడతాను. సుమిత్ర తరపున నేను క్షమాపణ చెప్తాను. నాన్న, అదేంటి? మీరేమి చెప్పాల్సిన అవసరం లేదు. తప్పంతా నా భార్యది కాబట్టి సుమిత్ర తరపున చెల్లంకి నేను సారీ చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం? పద, ఇప్పుడే మనం కాంచన దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి సుమిత్ర కాంచన దగ్గరికి దశరథ అలాగే శివనారాయణ బయలుదేరుతారు. ఇక ఇంతలోకి కావేరి అలాగే స్వప్న, కాశీ, ఇక దాసు అందరూ కూడా ఇంటికైతే వస్తారు. రాగానే వాళ్ళని చూసిన కాంచన, కార్తీక్, దీప ఆనందపడిపోతారు. ఇక దీప, ఇదేంటి ఇంత సడన్గా వచ్చారు? ఈరోజు శౌర్య బర్త్డే కదా, అందుకే శౌర్య బర్త్డేకి కేక్ తీసుకొని వచ్చాము. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ అత్తయ్య అని అంటుంది. ఇక దాసు, ఏంటి కార్తీక్, ఈ మధ్య అసలు కనిపించడం లేదు మావయ్య అది అని అంటూ ఉంటే ఇంతలోకి స్వప్న, అన్నయ్య నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. దేని గురించి స్వప్న? అది అని చెప్పి కాశీ విషయంలో జరిగిందంతా కూడా చెప్తుంది. అది విని దీప, కార్తీక్, కాంచన, అనసూయ అందరూ కూడా షాక్ అవుతారు. ఇంత జరిగితే ఇప్పుడే మాకు చెప్పేది? మేము గుర్తు రాలేదా? అంటే మీ సంతోషాల్లో మాత్రమే మేము ఉంటాం, కష్టాల్లో మేము ఉండవా? అదేనా మీరు ఆలోచిస్తుంది? ఏంటి కాశీ నువ్వు కూడా? బావా, ఈ విషయంలో నాకేమీ తెలియదు. సడన్గా అంతా అలా జరిగిపోయింది అన్నయ్య. కానీ నాన్నలో ఇంత మార్పు రావడం నిజంగా నమ్మలేకపోతున్నాను. నాన్నని చాలా మాటలు అన్నాను. అవును, శ్రీధర్ బాబా కాశీ విషయంలో ఇంత సహాయం చేయకపోతే ఈరోజు కాశీ జైల్లో ఉండేవాడు అని వెనకాలనే ఇక స్వప్న, అన్నయ్య నాన్న ఇలా మాట్లాడడానికి కారణం నువ్వే కదా అని వెనకాలనే ఇక కార్తీక్ తన మాట్లాడిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటాడు. మాస్టర్ మారితే అదే చాలు, అందరం హ్యాపీగా ఉంటాము అని చెప్పేసి ఇక శౌర్య ఏమో, ఏంటి అందరూ మాట్లాడుతూనే ఉంటారా, నాతో కేక్ కట్ చేస్తారా లేదా అని అంటుంది. దాంతో శౌర్య, సారీ దా కేక్ కట్ చేద్దువా అని వెనకాలనే ఇక శౌర్యతో కేక్ కట్ చేపిస్తూ ఉంటే అప్పుడే దశరథ అలాగే శివనారాయణ వస్తారు. ఒక్కసారిగా వాళ్ళని చూసిన కాంచన, అన్నయ్య, నాన్న అని వెనకాలనే ఇక దశరథ, కార్తీక్ ఏంటిది? అయ్యో తాతయ్య, ముద్దుల తాతయ్య, సారీ, నేను మీకు నిజం చెప్పలేదు, ఈరోజు నా బర్త్డే అని వెనకాలనే. ఏంటి ఈరోజు శౌర్య బర్త్డేనా? మరి మాతో ఎందుకు చెప్పలేదు? సారీ మావయ్య, సారీ తాత. శౌర్య పుట్టినరోజుని చెప్తే పారు దానికి కూడా ఏదో ఒక అర్థం తీస్తుంది. మేము కావాలని శౌర్య పుట్టినరోజుని అబద్ధం చెప్పాము అంటుంది. అలా అనడం దీపకి ఇష్టం లేదు. అందుకే శౌర్యతో మేమే తన పుట్టినరోజుని చెప్పొద్దన్నాము అని వెనకాలని ఇక దశరథ, పోనీలే కరెక్ట్ టైంకే వచ్చాము అని వెనకాలనే కాంచన మొహాన్ని సీరియస్గా పెట్టుకుంటుంది.
కాంచన, చూడమ్మా, ఈరోజు ఇక్కడికి వచ్చింది కారణం నీ గురించి. ఏనయ్య, ఈ చెల్లి దుఃఖంలో ఉందా, బాధలో ఉందనయ్య? కాంచన, సుమిత్ర చేసింది తప్పే, దానికి నేను కూడా తప్పని ఒప్పుకుంటున్నాను. కానీ సుమిత్ర ఏ కారణం చేత ఇలా చేసిందో నాకు తెలీదు. కానీ ఈ తప్పులో నాకు భాగం లేదు, నాన్నకు కూడా భాగం లేదు. ఈ తప్పుని నువ్వు క్షమిస్తావన్న ఆశతో నాన్న నేను నీ దగ్గరికి వచ్చాము అని వెనకాలనే ఒక్కసారిగా కాంచన, అనయ్య, నాన్న, అవునమ్మా కాంచన, ఈ ఇంటి ఆడపడుచు కళ్ళల్లో నీళ్లు రాకూడదు. ఆడపడుచు సంతోషంగానే ఉంటేనే పుట్టినిల్లు సంతోషంగా ఉంటుందని స్వామీజీ చెప్పారు. నీ కన్నీళ్ళు ఆ ఇంటికి శాపం కాకూడదమ్మా. అవును, అందుకే ఈ కన్న తండ్రి నీకు క్షమాపణ అడగడానికి వచ్చాడు. దేనికైనా సిద్ధమే. చెప్పమ్మా కాంచన, మమ్మల్ని ఏం చేయమంటావు? ఏం చేసి నీ తప్పుని దిద్దుకోమంటావు? చెప్పు, దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాము అని వెనకాలనే ఒక్కసారిగా దీప, కార్తిక్, అనసూయ ఎమోషనల్ అవుతారు. ఇక అక్కడే ఉన్న కాంచన అయితే నాన్న అంటూ దగ్గరగా తీసుకొని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. చూడమ్మా కాంచన, ఒకసారి నీ కళ్ళల్లో కన్నీరు తెప్పించి ఆ కుటుంబం బద్దలైంది. ఇప్పుడు సుమిత్ర, దశరథుల మధ్య ఆ దూరం పెంచకూడదు. అందుకే ఇక్కడికి వచ్చాను అని వెనకాలనే, అన్నయ్య, వదిన తప్పేమీ లేదు. వదిన ఇలాంటి పని చేస్తుందంటే నీ కల్లో కూడా ఊహించలేను. వదిన ఇలా ఎందుకు చేసిందో నాకు అర్థమైంది. అందుకే ఈ విషయంలో వదిన నీకు మధ్య మనస్పర్ధలు రాకూడదు. మీ ఇద్దరు ఒక్కటిగా ఉండాలి. నేను ఈ తప్పుని మర్చిపోతాను, కానీ నువ్వు నాకు ఒకటి చేయాలి. ఏంటమ్మా కాంచన? నువ్వు వదిన విషయంలో నీ మొండి పట్టుదలని వదులుకోవాలి. వదినతో నువ్వు సంతోషంగా ఎప్పటిలాగే కలిసి ఉండాలి. అలా అంటేనే నేను ఈ తప్పుని మర్చిపోతాను అని వెనకాలనే దశరథ, శివనారాయణ ఆనందపడతారు. ఇక శౌర్య, ముద్దుల తాత, మీ ముచ్చట్లో అయిపోతే కేక్ కట్ చేద్దాం, నాకు కేక్ తినాలనిపిస్తుంది అని వెనకాలనే, ఏ బుడంకాయ్, నీకు ఆలస్యం అయిపోయిందిరా, రారా కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి ఇక శౌర్యజు, శివనారాయణ, దశరథ అలాగే అందరు కలిసి కేక్ కట్ చేస్తారు. దీప చాలా సంతోషపడుతుంది. ఈరోజు తన వాళ్ళతో కలిసి శౌర్య పుట్టినరోజు చేసుకుంటుంది అని చెప్పేసి అనుకుంటుంది. ఇక కాశీ అలాగే స్వప్న అందరూ కూడా ఇక ఫోటోలు దిగుతూ ఉంటారు. ఇక మొత్తం ఫొటోస్ అన్నిటినీ కూడా కాశీ స్టేటస్లో అయితే పెడతాడు. ఇక అప్పుడే బాధ్యతం ఫోన్ చూస్తా ఒక్కసారిగా ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతుంది. జోష్న అంటూ జోష్న దగ్గరికి వస్తుంది. గ్రాని, నేను అసలు చాలా ఇరిటేటింగ్గా ఉన్నాను. ఈ సిస్టంలో అకౌంట్స్ అన్ని చాలా రాంగ్గా ఉన్నాయి. నా తల అంతా హ్యాపీగా ఉంది. అనవసరంగా నా దగ్గరకు వచ్చి అరవకు. వస్తే జోష్న, ఇంద్రకే ఏదైనా ఒక అవకాశం దొరికితే ఈ ఇంట్లో అంతా రచ్చ చేస్తానన్నావు కదే, చాలా మంచి అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని నీకు చూపిద్దామనే వచ్చాను. ఏంటికి రాని నువ్వు అంటుంది, ఒకసారి ఈ స్టేటస్లో ఫోటో చూడు అని వెనకానే ఒక్కసారిగా దశరథ, శివనారాయణ, దీప, కార్తిక్, శౌర్య కేక్ కటింగ్లో ఫొటోస్ని చూస్తుంది. ఒక్కసారిగా అది చూసి జోష్న షాక్ అయిపోతుంది. గ్రాని, ఈ ఫొటోస్ కాశీగడి ఇప్పుడే స్టేటస్లో పెట్టాడు. ఈరోజు శౌర్య పుట్టినరోజు అంట. ఆ దీప, కార్తిక్ మనల్ని ఎంత మాయ చేశారో చూసావా? మీ తాత అలాగే మీ నాన్న కూడా ఆ పుట్టినరోజుకి వెళ్ళారు. గ్రాని, భలే అవకాశం వచ్చింది. ఈ ఒక్క అవకాశం చాలు ఈ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి. ఇప్పుడే ఈ ఫోటోని అడ్డు పెట్టుకుని ఇంట్లో ఎంత రచ్చ చేస్తానో నువ్వు కూడా ఊహించలేవు అని చెప్పేసి
ఇక జోష్న ఫోటో పట్టుకొని ఇక సుమిత్ర దగ్గరికి వెళ్తుంది. మమ్మీ, డాడీ తాత ఎక్కడికి వెళ్ళారు? ఏదో ముఖ్యమైన పనుందని చెప్పారు. జోష్న, మమ్మీ, తాత కూడా నీకు అబద్ధాలు చెప్తున్నాను అన్నమాట. అంటే ఇంట్లో అందరూ కూడా నిన్ను కార్నర్ చేసేసారు మమ్మీ. జోష్న, ఏమంటున్నావు నువ్వు? మావయ్య గారు ఎప్పుడు అలా చేయరు. ఆయనకి నా మీద కోపం. మామయ్య గారికి నేను కూతురు కంటే ఎక్కువ. అవునా? అందుకే నీతో కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా అక్కడ కూతురి ఇంటికి మనవరాలి పుట్టినరోజుకి వెళ్ళినట్టున్నారు అని వెనకాలనే. జోష్న, ఏం మాట్లాడుతున్నావు? మమ్మీ, నేను చూసిందే మాట్లాడుతున్నాను. ఒక్కసారి ఈ ఫోటో చూడు. డాడీ తాత అంత ముఖ్యమైన పనికి ఎక్కడికి వెళ్ళారు అని వెనకాలనే. ఒక్కసారిగా శౌర్య పుట్టినరోజులో వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతుంది. చూసాక మమ్మీ, శౌర్య పుట్టినరోజుని బావ నీకు కానీ నాకు కానీ దీప కానీ ఎవ్వరు చెప్పలేదు. కానీ తాతకి అలాగే డాడీకి మాత్రం అటు నుంచి ఇన్విటేషన్ వచ్చింది. అందుకే నీతో ఒక్క మాట కూడా చెప్పకుండా డాడీ అలాగే తాత ఆ పుట్టినరోజుకి వెళ్ళారు. అంటే అర్థం కావట్లేదా? నిన్ను లెక్కలో తీసుకోలేదు. తాత నాడి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి నిన్ను ఒంటరిదాన్ని చేశారు అని వెనకాలనే. ఒక్కసారిగా సుమిత్ర కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. ఇక జోష్న, మమ్మీ, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు తప్పు చేశావు. అవును, నా కోసం నువ్వు డాడీతో గొడవ పడ్డావు. కానీ డాడీ పూర్తిగా నిన్ను వదులుకున్నారు. తాత కూడా నీది తప్పని అనుకుంటున్నాడు. అందుకే తాత కూడా నిన్ను వదిలిపెట్టాడు. చూసావా మమ్మీ, ఈ కుటుంబం అంతా ఒక్కటి అనుకున్నాం. కానీ ఆ దీప వల్ల ఈ కుటుంబం రెండు ముక్కలైంది. నువ్వు దీపని ఒంటరిదాన్ని చేశామని కోపంతో దీప నిన్ను నన్ను ఒంటరిని వాళ్ళని చేసింది. చూసావా మమ్మీ అని వెనకాలనే. ఇక సుమిత్ర కోపంతో రగిలిపోతుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత సుమిత్ర ఈ బ్యాగ్లో బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడే పారిజాతం అలాగే జోష్న అది చూస్తారు. ఇక జోష్న, గ్రాని, రాత్రి మనం చేసిన దానికి రియాక్ట్